వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ఆలిమా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది వ్లాగ్ షూట్ చేయక. సో ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. దిస్ ఈజ్ ట్రావెలింగ్ వ్లాగ్ అండి. హైదరాబాద్ టు భీమవరం. దసరా హాలిడేస్ ఇచ్చారు, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోవాల్సిందే కదా. చలో టు భీమవరం. ఏంటి అంటే ఫిక్స్ అయ్యాను, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. 3 months అవుతుంది. 3 months ముందే వెళ్ళానండి, 3 months అవుతుంది వెళ్ళాక. సో ఆ 10 days పైనే హాలిడేస్ వచ్చాయి. ఎందుకు మిస్యూజ్ చేయాలి, వెళ్ళి వాళ్ళతో కూడా కొంచెం ఉంటే హ్యాపీగా మనకి రిలాక్సేషన్ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ వర్క్ టెన్షన్స్, ఆ టెన్షన్స్, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి కదా. సో ఫ్యామిలీతో కొన్ని డేస్ మనం అలా స్పెండ్ చేస్తే ఆ వర్క్ స్ట్రెస్ అంతా పోతుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. నేను వెళ్తున్నాను, నాతో పాటు నా కిడ్స్ వస్తున్నారు. మా హస్బెండ్ రావట్లేదు, తనకి లీవ్స్ లేవు. సో నేను ఒకదాన్ని నా కిడ్స్ తోటి ఎలా ట్రావెల్ చేస్తాను ఏంటి అంతా ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. బట్ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ వ్లాగ్లో మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు మమ్మీ వాళ్ళకి తెలియదు. సర్ప్రైజ్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాము. రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ రియాక్షన్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. వస్తామని తెలుసు, కాకపోతే ఏ డే వస్తాము ఏంటి అన్నది చెప్పలేదు. కాల్ చేసినప్పుడల్లా ఏం చెప్తున్నా అంటే 2 days తర్వాత వస్తా, 3 days తర్వాత వస్తా, ఇలా డిలే చేస్తూ వస్తున్నాను. బట్ ఈరోజు రావాలి అని ఈరోజు టికెట్ బుక్ చేశాను, అంతా అయిపోయింది. వాళ్ళకి మాత్రం రిలీజ్ చేయలేదు. ఈవెన్ మా కిడ్స్కి కూడా చెప్పలేదండి ఈరోజు ట్రావెల్ చేస్తున్నట్టు. ఎందుకంటే నేను చెప్పానంటే వాళ్ళు ఆటోమేటిక్గా మమ్మీ కాల్ చేసినప్పుడు అది మొత్తం చెప్పేస్తే నా సర్ప్రైజ్ అంతా బిస్కెట్ అవుతుంది. సో అందుకోసం నేను మా కిడ్స్కి కూడా చెప్పలేదు. ప్యాకింగ్ అంతా అయిపోయింది, అవన్నీ కూడా చూపించేసాను ఏంటి అంతా అన్నది. అసలు ఈగర్లీ వెయిటింగ్ మమ్మీ రియాక్షన్, డాడీ రియాక్షన్స్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. హోప్లీ చూద్దాం. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేను. మధ్యలో కాల్ వచ్చింది అంటే మమ్మీ నుంచి, మమ్మీకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది నేను ట్రావెల్ చేస్తున్నట్టు. బట్ మేనేజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అది ఎంతవరకు అన్నది 100% అని నేను కూడా చెప్పలేను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. నాతో పాటు మీరు కూడా చూడండి. మా కిడ్స్కి అయితే నేను జర్నీ చేసేటప్పుడు, స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి చెప్పద్దు అని అయితే చెప్తాను. ఈవెన్ కాల్స్ వస్తే నేను సైలెంట్గా నార్మల్గా మాట్లాడేస్తాను, ఏదో ఒకటి చెప్తామని ఫిక్స్ అయ్యాను. వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా షూట్ చేసేస్తాను. అండ్ హోప్ఫుల్లీ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం తెలుసా. జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6:49 అవుతుంది. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతాము. బస్ అయితే 8 o'clock అని చెప్పారు. Let's go! ఏం కావాలి?
హ్యాపీయా? యాక్చువల్గా స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్ బస్ వచ్చే టైంకి ఫుల్ రెయిన్, మొత్తం తడిచిపోయాము. 2 సెకండ్స్లో ఇంక బస్సు ఎక్కుతాం అనేసరికి చాలా అంటే చాలా వర్షం వచ్చింది. బ్యాగ్ అన్నీ తడుచుకుంటూ బస్సు ఎక్కామన్నమాట. స్టార్టింగే ఏంటో బస్ ఎక్కే టైంకి చాలా వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్. బట్ మా కిడ్స్ మాత్రం చాలా హ్యాపీ. మా మమ్మీ వాళ్ళ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుంది అన్నది. 8:23 అయింది టైం. అయితే ఇప్పుడు మార్నింగ్ 6కి అలా రీచ్ అయిపోతాము. బై లక్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాం వెహికల్, లేదు అంటే అప్పుడు డాడీకి కాల్ చేసి మమ్మీ వాళ్ళకి చెప్పద్దు, నువ్వు రా అని చెప్పాలి. మేము బస్ దిగినప్పటి నుంచి 2 minutes ట్రావెల్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నా ప్లాన్ ఏంటంటే నేనే డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక గేట్ దగ్గర నుంచి పిలవాలి, అప్పుడు మమ్మీ రియాక్షన్ చూడాలి అని అనుకున్నాం. బట్ తెలీదు ఏం జరుగుతుంది అన్నది. ప్రస్తుతానికైతే సర్ప్రైజ్గానే ఉంది. తెలీదు వస్తున్నట్టు. కాల్ చేసింది, నార్మల్గా మాట్లాడాను. వీడియో కాల్ చేస్తే కట్ చేసి ఛార్జింగ్ లేదు బ్లా బ్లా చెప్పేశాను. మళ్ళీ అయితే కాల్ రాలేదు. చూద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ప్రస్తుతానికైతే ఒక 50% సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా కాల్ 8:30 తర్వాత ఇంకా కాల్ రాలేదు అంటే ఓకే, ఇంకా వాళ్ళకి తెలీదు మేము వస్తున్నట్టు. యాక్చువల్గా చూద్దాం. బయటైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది, చాలా అంటే చాలా. లెట్స్ జర్నీ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఏమీ రావట్లేదు. డాడీకి అయితే కాల్ చేసా, డాడీ వస్తున్నారు. మమ్మీ వాళ్ళకి తెలీదు. సర్ప్రైజ్ చూసావా? ఆటో ఎక్కొద్దాం అనుకున్నాం యాక్చువల్. అమ్మమ్మ